హీరోయిజం అంటే ఏంటో తెలుసు? హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య మానేసి, చదువు సంధ్య గాలి కుదిలేసి ఒక బస్సు వెనకాల వీడు పరిగెట్టుకుని వెళ్ళిపోవడం హీరో. పోకిరి పనులు అంటే హీరోయిజం కదండి. మరి ఎలా ఫీల్ అవుతున్నాడు? మరి పోకిరి పని చేస్తాడు అంత గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది చూసి అది హీరోయిజం అనుకుంటున్నాడు వాడు. బస్సులు వెనకాల పరిగెట్టడం, చదువులు వదిలేసి బుక్స్ పాడేయడం, పై బటన్లు నిప్పేయడం, ఇవన్నీ బిహేవియర్ ఏంటో, రాంగ్ బిహేవియర్ ఎంత. వీళ్ళు హీరోయిజం ఎలా కొట్టారు, దాని హీరోయిజం గానే బయట చూపిస్తున్నారు. చాలా మంది సోకాళ్ళ మహానుభావులు బయట అంటున్నారా, అలాంటి సినిమాలు వస్తే సొసైటీ ఎందుకు పాడదు? ఖచ్చితంగా పాడు. నరుక్కోవడం, చంపుకోవడం, గుద్దుకోవడం, భయంకరంగా మాట్లాడుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ పోస్టర్ డిజైనింగ్ ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు, ఖచ్చితంగా యవనస్తులు తీసుకోరండి దాన్ని. తోటి స్నేహితుని ఇలా బిగించి ఫటాఫటా అని గుద్దడం. నేను అడుగుతున్నాను, ఇలా కొడుతున్న వాడు మనిషిరా అంటే అది హీరోయిజం. నా మాట అడుగుతున్నా, నా మాట అర్థమవుతుందా? ఇవన్నీ బయట చూస్తున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? విషయం ఏంటి చెప్పినా, ట్రెండ్ ఏంటి చెప్పినా, ఎంత బోల్డ్గా మాట్లాడితే, ఎంత పచ్చిగా మాట్లాడితే అంత సెలబ్రిటీ రోజులు తెలుసా? చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడేది. ఓపెన్ హార్టెడ్ అంటే పచ్చి బూతులు మాట్లాడాను అనమాట. పచ్చి బూతులు మాట్లాడేదారండి ఆయన. ఎంత యథార్థపరులు, పచ్చి బూతులు మాట్లాడతారు. పచ్చి బూతులు, యథార్థపరులు, పచ్చి బూతులు. యథార్థపరులు ఏం మాట్లాడతారట? పచ్చి బూతులు మాట్లాడతారు. అంటే ఓపెన్ సిగ్గులు లేకుండా